నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ. సో ఇందులో ఈ సబ్జెక్టులో పర్టికులర్గా సార్ ఈ ఎపిసోడ్లో చాలామంది దీర్ఘకాలిక రాబడి కోసం చూస్తూ ఉంటారు ఏదైనా బిజినెస్ పెడితే. అండ్ బిజినెస్ పడిపోకుండా ఉండే విధంగా దీర్ఘకాలిక రాబడి కోసం ఏం చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? శివ ఓం. ఇక్కడ అందరూ దీర్ఘకాలిక రాబడి మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించక స్వల్పకాలికంగా తొందర ఫాస్ట్గా డబ్బులు రావాలి అని చెప్పేసి తొందరగా నష్టపోతుంటారు. ఎప్పుడు కూడా డబ్బు విషయంలో తొందరపాటు అనేది పనికిరాదు. పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు అన్నారు పెద్దలు. చూసుకుంటే పాలు నీళ్ళలో పాలు పోషకమే, కానీ పరిగెత్తి తాగొద్దు అన్నాడు. అంటే పరిగెత్తినప్పుడు మన శరీరంలో బిఎంఆర్ పెరుగుతుంది, బేసిక్ మెటబాలిక్ రేట్, హార్ట్ రేట్ పెరుగుతుంది, రెస్పిరేషన్ రేట్ పెరుగుతుంది. ఆ టైంలో తాగినప్పుడు మనకు ఏదైనా ఇబ్బంది కావచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ఆయాసపడి గొప్ప పని చేసేదానికంటే సింపుల్గా మంచి పని చేయండి అనేది దాని అర్థం. అలాగా మనము తొందరపడి స్వల్పకాలికంగా రావాలని చెప్పేసి 20-30 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు 3 నెలల్లోనే షేర్ మార్కెట్లో పెట్టి. అలా కాకుండా గో స్లో స్టడీ విన్ ద రేస్. మీకు అందరికీ ఆల్రెడీ ర్యాబిట్ టార్టాయిస్ స్టోరీ తెలిసే ఉంటుంది. అవును. అయినా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ర్యాబిట్ టార్టాయిస్ ఈ రెండు అడవిలో ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే అన్నిటికంటే ర్యాబిట్కు పొగరు ఎక్కువ, ఎందుకంటే అది గెంతగలదు, బాగా ఫాస్ట్గా ఉరకగలదు అని. ఇట్లా అది ఎప్పుడు తాబేలును అవహేళన చేస్తుంటుంది. నువ్వు ఈ నుంచి అక్కడికి నడుచుకుంటూ వచ్చేసరికి 1 అవర్ పడుతుంది, నేనైతే 1-2 గెంతుల్లో ఎగిరిపోగలుగుతాను, కాబట్టి నాకన్నా ఎవరు ఫాస్ట్గా పోలేరు అని. అంటే సరే దీనికి ఒకరోజు అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంటుంది టార్టాయిస్. అనుకొని ఒక పందెం పెట్టుకుంటారు. ఈ టైం లోపల ఇక్కడి నుంచి ఒక గుట్ట దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి, అది పందెం. అంత లోపల ఎవరు ముందు వస్తే వాళ్ళు గెలిచినట్లు, వాళ్ళు ఒప్పుకోవాలి, రెండో వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ మాట వినాలి, ఓడిపోయినట్టు లెక్క. రైట్ అని ఇద్దరు రెడీగా అవుతారు, అందరూ నవ్వుకుంటారు. ఇంకెవరు కుందేలే గెలుస్తుంది, ర్యాబిట్ కన్నా ఫాస్ట్ ఎవరు వెళ్ళగలుగుతారు. ఈ తాబేలు అక్కడ పోయేసరికి రిటర్న్ వచ్చేస్తుంది, సగం దారి పోయేసరికి తాబేలు కుందేలు పోయి గుట్ట దగ్గరికి వెళ్ళి రిటర్న్ కూడా వస్తుంది అని అంటారు. రైట్, ఓకే, విజిల్ కొడతారు. 1 2 3 అనగానే 2 రేస్ స్టార్ట్ అవుతుంది. అందరు చూస్తూ ఉంటారు. చూడంగానే కనుచూపు మేరకు చూస్తుండగానే వెళ్ళిపోతుంది ర్యాబిట్, ఎందుకంటే చెంగున ఎగురుకుంటూ వెళ్తుంది. ఈ తాబేలు చూస్తే ఇంకా అక్కడే పోతూనే ఉంటుంది. అందరూ నవ్వుకుంటారు, ఇంకా వెయిట్ చేస్తుంటారు గుట్ట దగ్గరికి వెళ్ళి టచ్ చేసి రావాలి అని చెప్పేసి. ఇక్కడ కొంత దూరం వెళ్ళాక ర్యాబిట్ వెనక్కి తిరిగి చూస్తుంది. కన్నుచూపు మేరల్లో టార్టాయిస్ కనపడదు. ఇది ఎప్పుడు రావాలి, ఇది ఎక్కడ గుట్ట దగ్గర రావాలి, మళ్ళీ ఎప్పుడు పోవాలి, దండిగా టైం పడుతుంది. అంత లోపల నేను కునుకు తీస్తా అని చెట్టు కింద నిద్రపోతుంది. ఒక 1/2 అవర్ పడుకొని లేచి మళ్ళీ వెళ్దాం అని చెప్పేసి. అయితే పడుకున్న తర్వాత టైం తెలియదు మనకు. మీరు చెప్పగలుగుతారా పడుకున్న తర్వాత ఎంతకు లేయగలుగుతారో? కాబట్టి కష్టం. బాగా డీప్ స్లీప్ పోతే ఒక్కోసారి 2-3 అవర్స్ నిద్రపోతారు అన్నట్టు. ఆ రకంగా అరగంటకు లేయడం అనేది కొంచెం కష్టమైన పని. అలా అది కునుకు తీస్తూ ఉంటే ఈ తాబేలు ఏం చేస్తుందంటే ఆగకుండా పోతుంటుంది. అక్కడ పరిగెత్తి ఆగిపోతుంది, ఇది ఆగకుండా వెళ్తుంది, స్లోగానే వెళ్తుంది. అది వెళ్ళే దారిలో తాబేలును కూడా చూస్తుంది. ఓహో, ఇది రెస్ట్ తీసుకుంటుంది, బాగుంది, రెస్ట్ తీసుకొని అని చెప్పేసి వెళ్ళి ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు పెట్టిన టార్గెట్ టచ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది కూడా. టార్టాయిస్ వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోతారు, ఎవరు ముందు రావాలి? ర్యాబిట్ రావాలి ముందు. మరి టార్టాయిస్ ఎలా వచ్చింది అనేది అందరికీ డౌట్. కాబట్టి ఓవరాల్గా అక్కడి నుంచి ఎక్కడైతే టచ్ చేసి రావాలన్నారు కదా, ఆ టచ్ చేసింది వాళ్ళు చూపించేసరికి ఓకే, టార్టాయిస్ విన్. తర్వాత చూస్తే కుందేలు అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత కుందేలు సిగ్గుతో తల ఉంచుకుంటుంది. ఎందుకు? నా చెప్పిన మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, పొగరు ఎప్పుడు పనికిరాదు, స్లోగా స్టడీగా ఎవరైనా వెళ్తే ఎవరైనా గెలవగలుగుతారు అని ఒప్పుకుంటుంది. కాబట్టి ఏమర్థమైంది స్టోరీతో అంటే ఎప్పుడు కూడా తొందరపాటు పనికిరాదు. తొందరపాటు భంగపాటు అంటారు. అట్లా తొందరపడితే భంగపాటు అని అంటే అది బాధపడాల్సి వస్తుంది. ఇది అన్ని విషయాల్లో కరెక్ట్ కాకపోవచ్చు, కానీ కొన్ని ఈ పెట్టుబడి విషయాల్లో మాత్రం ఆచితూచి విషయంలో పర్ఫెక్ట్ కరెక్ట్ అయింది, వేరే విషయాల్లో మనం చెప్పడానికి రాదు. కాబట్టి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మంచి లాభాలు రావాలనంటే ఫస్ట్ ఫౌండేషన్ బాగుండాలి. మనం పెట్టే కంపెనీ సెలెక్ట్ చేసిన వ్యాపారం కానీ ఏదైనా కానీ
లాంగ్ రన్లో నడుస్తుండాలి. పెట్టిన వెంటనే ఈ నెల 1,00,000 పెడితే 2వ నెలకో లేదా 3 నెలలకో 4 నెలలకో సంవత్సరం లోపల 4 లక్షలు తీసేయాలి అనేది ఎప్పుడూ పెట్టుకోకూడదు. తొందరపాటు భంగపాటు. ఇది మనకు లైఫ్లో బెస్ట్ లెసన్ నేర్పించేది ఏంటంటే బ్యాంబూ అనేది ఒక వెదురు, అంటే గడ్డి జాతికి చెందిన ఒక మొక్క. ఇది అడవిలో ఎక్కువగా పెరుగుతుంది, ఎక్కువ వర్షపాతం ఉన్న చోట్ల పెరుగుతుంది. మన దగ్గర అయితే నల్లమల ఫారెస్ట్లో ఎక్కువ వస్తుంది. దాన్ని చూసుకొని చాలా నేర్చుకోవచ్చు. నాకు కూడా లైఫ్లో ఇన్స్పిరేషన్ అది బ్యాంబూ. ఏంటంటే ఎలా ఇన్స్పిరేషన్ అవుతుందనంటే, అది బ్యాంబూ భూమిలో నుంచి పైకి మొలక రావడానికి 3 to 5 years టైం పడుతుంది. కాబట్టి 3 to 5 years. వేరేవన్నీ వేసేస్తే వారం 10 రోజుల లోపల వచ్చేస్తాయి పైకి. 3 years కల్లా అది ఇంత చెట్టు కూడా అయిపోతుంది. కానీ బ్యాంబూ ఏం చేస్తుంది, 3 years నుంచి 5 years వరకు పైకి మొలకే రాదు. ఎందుకు రాదు, ఏం చేస్తుంటుంది ఈ 3-5 years వరకు అది అంటే, అక్కడ అన్ని చెట్లకు వేర్లు పైకి కాండం ఒకటేసారి వస్తాయి. ఒక విత్తనం వేసామనుకోండి, వేర్లు కిందికి వస్తాయి, కాండం పైకి. వేర్లు పెరుగుతుంటే కాండం పెరుగుతుంటుంది. కానీ ఒక్క బ్యాంబూలో మాత్రం ఫస్ట్ వేర్లే పెరుగుతాయి. ఎంతలా పెరుగుతాయనంటే చుట్టుపక్కల పోయి పాతుకుని ఒక ఫౌండేషన్ తయారు చేస్తుంది బ్యాంబూ. చైనీస్ బ్యాంబూ అయితే 5 years, మామూలు బ్యాంబూ అయితే 3 years. ఆ తర్వాత రావడం మొదలు పెట్టింది అనుకోండి, స్టార్ట్ అవుతే అది 30 రోజులకు 90 అడుగులు ఎత్తుపోతుంది, 6 అంతస్తులు, 35 daysలో, ఒక నెలకి. కాబట్టి అది పెరిగినంత ఎత్తు ఏ చెట్టు పెరగలేదు. మళ్ళీ గాలికి వంగదు, వానకు భయపడదు, దేనికి భయపడదు, చక్కగా నిటారుగా పెరుగుతుంది. మళ్ళీ అటు ఇటు కూడా కాదు. మరి అంత 90 అడుగులు ఎత్తు పెరిగినప్పుడు అది విరిగి పడాలి కదా. ఎందుకు పడదంటే ఫౌండేషన్. 1-2-3 సంవత్సరాల ఫౌండేషన్ వేసుకుంది లోపల. వేసుకున్న తర్వాత పెరగడం మొదలుపెట్టింది. అలాగే మీ డబ్బు కూడా ఒక పర్ఫెక్ట్ ఫౌండేషన్ కానీ ఉంటే, అంతకాలం వరకు మీరు ఆగితే తర్వాత దాని గ్రోత్ ఎనార్మస్గా ఉంటుంది, ట్రిమెండస్ గ్రోత్ ఉంటుంది. ఇలాగే ఇదే సూత్రం మేము మా BMET క్లాసులలో మీకు చెప్పబోతున్నాం. సూపర్. ఈ BMET క్లాస్లో వాళ్ళకు ఫ్యూ డేస్లో మనం వర్క్ నేర్పించి పంపిస్తాం. ఈ బ్యాంబూ మాదిరే వాళ్ళు కూడా అక్కడున్న సోర్సెస్ను వెతుకుని ఐడెంటిఫై చేసి దానిలో ట్రైనింగ్, మేము ఇచ్చిన ట్రైనింగ్ తర్ఫీదు పొంది స్టాండ్ అవుతారు. దానికి పట్టే సమయం, వాళ్ళు పెట్టే పెట్టుబడి, రైట్. దాని తర్వాత వాళ్ళ గ్రోత్ సేమ్ బ్యాంబూ మాదిరే ఉంటుంది. ఒక బ్యాంబూ ఎలాగైతే చుట్టుపక్కల చూడకుండా ఎత్తుకు ఎదిగి అడవిలో అన్నిటికన్నా హైట్లో వెళ్ళిపోతుంది, అన్నిటికంటే హైట్లో వెళ్ళిపోతుంది అది. అలాగా మీరు కూడా ఫస్ట్ ఫౌండేషన్ వేసుకోండి. ఆ ఫౌండేషన్ ఈ BMET మాకు కలగజేస్తుంది. ఏ ఫీల్డ్ కావాలి, అది ఫినాన్షియల్ ఫీల్డా, మార్కెటింగ్ ఫీల్డా, లేకపోతే ఇంకొక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏదైనా సరే దాంతో సంబంధమే లేదు. మొన్న ఒక అతను ఫోన్ చేశారు, సార్ నేను కన్స్ట్రక్షన్ సైడ్ ఉన్నాను, మీరేమో మెడికల్ అని చెప్పారు అని చెప్పేసి. పేరు వచ్చేసి బేసిక్ మెడికల్ ఎడ్యుకేషనల్ అండ్ ఫినాన్షియల్ ట్రైనింగ్ అని మేము పేరు పెట్టా. ఇందులో మీకు ఏది కావాలన్నా దానికి ట్రైనింగ్ మనం సమకూరుస్తాం. అది దీంట్లో ఉండే స్పెషాలిటీ అన్నట్టు. లిమిటెడ్ ఉండకూడదు. ఎందుకంటే డబ్బు సంపాదించడానికి ఎక్కడ లిమిట్ అండి, మనకు ఏ దారిలో ఉన్నా మనకు ఫైనల్గా అవర్ మోటో ఈజ్ మనీ. కాబట్టి డబ్బు సంపాదించడానికి ఏ దారి కూడా మూసుకొని ఉండకూడదు, అన్నీ తెరుచుకొని ఉండాలి. కాబట్టి ఈ బ్యాంబూ మన లైఫ్లో ఒక పెద్ద లెసన్ నేర్పిస్తుంది. కాబట్టి ఐడియల్గా పెట్టుకోండి. కాబట్టి ఫస్ట్లో అందరూ అవహేళన చేస్తారు, ఏంటి వీడు ఇలాగే ఉన్నాడు ఏమి చేసుకోవట్లేదని. కానీ ఆ 3 years ఫౌండేషన్ వేసుకుంటుంది బ్యాంబూ. తర్వాత ఎదిగడాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి ఈ బ్యాంబూ థియరీ మీరు అలా పెట్టుకోవాలి. చాలామంది బ్యాంబూ టేబుల్ మీద బ్యాంబూ ప్లాంట్స్ లక్కీ కోసం అని పెట్టుకుంటారు. ఎందుకు పెడతారంటే అలాగ మనీ గ్రోత్ రావాలని పెడతారు. కాబట్టి బ్యాంబూ థియరీ మీకు అర్థమైంది కదా. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోత్ ఉండే ప్లాంట్ ఏదన్నా ఉందంటే బ్యాంబూ. ఒక వారానికి 3 అడుగులు వస్తుంది. 3 అడుగులు అంటే మనం చూస్తుంటే రోజు రోజుకు పెరిగేదాన్ని గమనించవచ్చు. వేరే చెట్టును మీరు ఎప్పుడైనా గమనించగలుగుతారా? మనకు తెలియకుండానే పెరుగుతుంటాయి అవి. ఈ చెట్టు మాత్రం పెరగడాన్ని కూడా మీరు కంటితో గమనించవచ్చు. కెమెరా కూడా అవసరం లేదు, మీరు రోజు చూస్తుంటే తెలిసిపోతుంటుంది గ్రోత్. అంతా ఆ రకంగా గ్రోత్ ఈ BMET ద్వారా మీకు రావాలని, అటువంటి స్టాండర్డ్ ఫౌండేషన్ మీకు అందరికీ ఉండి దాని మీద మీరు బిల్డ్ చేసుకుని మీ కెరీర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇది మీరు ఫినిష్ చేసే ముందు ఒకటి అడుగుతాను సార్. పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ, అంటే ఇప్పుడున్న దానికి మీరు 1,00,000 మందితో కలిసి సంకల్పించి ముందుకెళ్తున్నారు. ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి విషయంలో చాలామంది అడుగుతూ ఉన్నారు.
మనీ మెడిటేషన్ గురించి ఆ రోజు ఉంటుంది అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటారు? సపోర్ట్ చేసే వాళ్ళందరికీ వందనం, అభివందనం. మనీ మెడిటేషన్ కావాల్సిన వాళ్ళందరూ కింద కనపడిన స్క్రోలింగ్ నంబర్స్కి మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు, లింక్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఆ రోజు ఫ్యామిలీకి అందరూ ఒక్క లింక్తోనే మీరు జాయిన్ అవ్వచ్చు. నో నీడ్ టు పే ఈచ్ లింక్. మొత్తం ఫ్యామిలీ అంతా ఒకే లింక్తో మీరు చేసుకోవచ్చు. అలాగే నేను అడ్వైజ్ చేసిందంటే ఫ్యామిలీలో మీరు 2 ఉన్నా, 3 ఉన్నా, 5 మంది ఉన్నా అందరూ ఒకరిలో ఒకరు చేయి వేసుకుని ఆ రోజు ఈ మెడిటేషన్ మీరు చేసుకుని దాని పవర్ను ఎన్హాన్స్ చేసుకుని మీ బంధాలు కూడా బలపరచుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. చూశారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు కనుక పౌర్ణమి రోజు ఖచ్చితంగా మనీ మెడిటేషన్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. చాలామందికి చేతి వృత్తులకు సంబంధించినటువంటి కోర్సులు నేర్చుకోవాలని ఉంటుంది, బట్ ఏ విధంగా వెళ్ళాలని దాని మీద అవగాహన ఉండదు. అంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేయాలని ఉంటుంది, లేదా బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలని ఉంటుంది. అండ్ బిఎంఈటీ కోర్సుకి సంబంధించింది అయితే పర్టికులర్గా చాలామందికి డబ్బు ఉంటుంది కానీ దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద అవగాహన ఉండదు. అండ్ కొంతమందికి బిజినెస్ ఐడియాస్ ఉంటాయి, బట్ దాన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలనే దాని మీద అవగాహన ఉండదు. కొంతమందికి బిజినెస్ నాలెడ్జ్ ఉన్నా సరే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే ఇదేదో నేనే చేసుకుందామని. బట్ అటువంటి వాళ్ళు కూడా ఐడియాస్ జనరేట్ చేసుకుని ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి విషయాలు మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు బిఎంఈటీ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు కాల్ చేయండి. అండ్ పర్టికులర్గా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. దానికి తగ్గట్టే మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయొచ్చు. మీ అభిప్రాయం ఏదున్నా సరే ఖచ్చితంగా పోస్ట్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేసి ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.